ఆయనను నమ్మిన నీ కష్టం వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడకుండా మనుషులను వెతుకుతున్నావెందుకు? ఆకాశమంత ప్రేమ కలిగిన ఆయన ఆకాశము అవతలు ఉండి నిన్ను చూస్తున్నాడు. నీ ప్రార్థన వినడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పరిష్కరించగలిగే దేవుడు. ఆ రోజు యోసేపు కుటుంబం అనుకుంటాం, కానీ యోసేపు ఆ కుటుంబాన్ని కరువులో కాపాడాడు. అందులో యూదా ఉన్నాడు. ఆ యూదా గోత్రములో నుంచి పుట్టిన మహనీయుడెవరు? యేసుక్రీస్తు. ప్రేమన వారులారా, చూసారు, ఒక కుటుంబం నిలబడితే ఎంత గొప్ప రక్షకుడు ఆ యూదా గోత్రంలో పుట్టాడు. కుటుంబం కదా అని చిన్నది చూడకండి. ఆ కుటుంబంలోనే ఇదిగో యోధులు, ప్రార్థనా పరులు, సేవకులు పుట్టేది కుటుంబాలలో. ప్రేమన దేవుని పిల్లలారా, నీ కుటుంబంలో కూడా అలాంటి వారు ఉంటారు. నువ్వు నిలబడి యోసేపులా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, దేవా నీ దగ్గర మొరపెట్టుకుంటాను అని ఆయన దగ్గర కన్నీరు విరువు. ఆయన కవిలలో నీ కన్నీరు ఉంటుంది. నీ సమస్యకు పరిష్కారాన్ని అనుగ్రహించగలిగే